whether the TDP top leader was not arrested by the ED CBI. वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టాప్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది టీడీపీ earned 521 crores within one day because of crashing of the stock exchange. హాయ్ అందరికీ నమస్కారం. నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అయిన కళ్యాణ్ బెనర్జీ గారు పార్లమెంట్లో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అది ఏంటి అంటే ఒకసారి చూడండి. स्टेबल गवर्नमेंट फैंटास्टिक प्रोसीड्यूर आपने बोला था ना अब की बार 400 पार बोला था. खेल शुरू हो गया था सर. खेला हो शुरू हुआ ना. खेल तो बहुत सा खेल है सर. चू कित कित भी खेल है. चू कित कित में चू धरा 400 में कित 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 कितना हुआ 240. वो गेम में भी हारा गया. Now we see that the Prime Minister is entering into the Parliament with a two crutch. One crutch is Nitish Ji ka party, another crutch is Naidu Babu ka party. But I have a simple question. Modi ji, what about Chandrasekhar Naidu? Chandrababu Naidu? Did CBI and ED arrested him? Chandrababu Naidu? चलिए टीडीपी लीडर्स चेंज कर देता है. एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. आर दे नॉट करप्टेड? Whether the TDP top leader was not arrested by the ED CBI by last government itself. He has become now honest. हाँ वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद. 400 సీట్ల పైన వస్తాయని చెప్పుకున్న బీజేపీకి 240 సీట్లు రావడం వల్ల మొన్నటిదాకా ఈడీ కేసుల్లో అరెస్ట్ అయిన అవినీతి పరులు లాంటి చంద్రబాబుని ఈరోజు బయటికి తీసుకొచ్చి మరీ ఎన్డీఏ కూటమి పెట్టుకోవాల్సి వచ్చిందని అని వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా అవినీతి పరుడన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఎన్డీఏ కూటమిలో రాగానే చాలా నిజాయితీపరుడు అయిపోయాడని, వాషింగ్ మిషన్లో వేసి తీసేస్తే ఎంత నిజాయితీపరుడు అవుతాడో అంత నిజాయితీపరుడు అయ్యాడని సంచలనంగా చాలా సెటైరికల్గా కామెంట్స్ చేశారన్నమాట. ఆ తర్వాత Now, what a political compulsion is having. What a political compulsion. नरेंद्र मोदी जी, what a fate देखिए क्या political compulsion है. आपको भी डिसऑनेस्ट corrupt लीडर्स के लेके सरकार बनाना पड़ता है. यही फेट है फेट. ఇది పొలిటికల్ కంపల్షన్ అని చాలా వికృతంగా సెటైరల్ కామెంట్ చేశారనమాట. దీని వెనక ఏముండి ఎందుకు అంత అర్జెన్సీ అన్నట్టు కూడా కామెంట్ చేశారు. దాంతోపాటు టాప్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది టీడీపీ earned 521 crores within one day because of crashing of the stock exchange. Who will conduct now investigation? Who will conduct? No investigation because they are on that side. No. 521 కోట్ల రూపాయలను ఒకే రోజులో చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపాదించారు, స్టాక్ మార్కెట్ ద్వారా ఎలా క్రాష్ చేశారో చెప్పాల్సిందే మీరు. అసలు ఏ విధంగా పాసిబుల్ 521 కోట్లు సంపాదించడానికి అన్నట్టుగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నిజంగానే 521 కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారా లేదని మీరు ఇన్వెస్టిగేషన్ చేయగలరా, చేస్తారా, ఎవరు చేస్తారు చెప్పండి, మీకు అంత దమ్ముందా అన్నట్టుగా సెటైర్గా మళ్ళీ కామెంట్ చేశారనమాట. ఎవరు చేయరు, ఎందుకంటే మీరందరూ ఒకే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు అతను ఒక నిజాయితీ పరుడుగా కనిపిస్తాడు, అందుకే మీరు అతని మీద చేయరు. ఎందుకు తృణమూల్ కాంగ్రెస్కి చెందిన కళ్యాణ్ బెనర్జీ గారు టీడీపీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలను మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.